ప్రముఖ సంస్థ వంటి కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ లేకపోతే డిప్లొమా లేకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించిన 4 రకాల జాబ్స్ కోసం మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ రోల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ లైక్ పిన్ కోడ్, స్టేట్, సిటీతో పాటు తర్వాత మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉందా లేదా అనే ఆప్షన్ ఉంటుంది. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అనమాట. ఇక్కడ చూడవచ్చు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, మనకి హైదరాబాద్ లొకేషన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా వైజాగ్ లొకేషన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లొకేషన్లో ఉన్న కాన్సెంట్రిక్స్ కంపెనీలో మీరు వర్క్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత బేసిక్ అదర్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసేయండి. తర్వాత 24/7 షిఫ్ట్ కింద ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా మీరు జాబ్లో జాయిన్ అవుతారా లేదా ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ ప్రతి దానికి ఆన్సర్ అయితే చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే మినిమం 12th పాస్, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా, లేకపోతే గ్రాడ్యుయేట్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఫ్రెషర్గా మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి 4 డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, కస్టమర్ సర్వీస్ వాయిస్, దానితో పాటు టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, టెక్నికల్ సపోర్ట్ వాయిస్, ఇలా 4 డిఫరెంట్ రోల్స్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేస్తున్నారనమాట. తర్వాత మీకు అదర్ లాంగ్వేజెస్ బట్టి ఉంటుందన్నమాట. ఫారెన్ లాంగ్వేజ్లో మీరు ఏదైనా కోర్స్ సర్టిఫికేషన్ చేశారా లేదా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అవంతా డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత గాయస్ మనకి కింద స్టార్ట్ అసెస్మెంట్ నవ్ అని ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ తర్వాత అయినా రాయొచ్చు, లేకపోతే ఇప్పుడైనా రాయొచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసే టైంలోనే ఈ యొక్క టెస్ట్ కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఉంటారు జాబ్ వేకెన్సీస్లో కాబట్టి. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకుని తర్వాత అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చేయకండి. అదేదో తర్వాతనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్పుడే టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మీరు ఫిల్ చేసేసిన తర్వాతనే అసెస్మెంట్ రాయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్కి మనం అప్లై చేసుకోవాలి. మీరు ఈ యొక్క టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయితే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కంపెనీ వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.